రోజు తెల్లగపిండి పచ్చి రొయ్యలతో నా స్టైల్లో కూర చేసి చూపిస్తున్నాను, చూసేయండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని కొంచెం వేపుకోవాలండి ఇవన్నీ. ఇదే ఉల్లిపాయలో పచ్చి రొయ్యలు కూడా వేసుకుని వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుందాం. మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు వాళ్ళు ఇవన్నీ కలిపి ఒకేసారి నీళ్లు వేసి ఉడికించి ఆ తర్వాత తెల్లపిండి వేసేవారండి. ఇప్పుడు మేము వేరే టైప్లో చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, అది బాగుంటుంది. తెలగపిండి అంటే ఏంటో కాదండి, నువ్వుల పిండి నుంచి వచ్చిన పౌడర్ అనమాట. ఒక 10 రూపాయల పిండి అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిపోద్ది. ఇలా మరుగుతున్నప్పుడు పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే సరిపోద్దండి. ఇదంతా దగ్గరికి నీళ్ళు అస్సలు లేకుండా ఇలా బాగా వేగేలాగా వేసుకోవాలి. ఇలా అవ్విన తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి. నెక్స్ట్ జీలకర్ర. ఈరోజు కరివేపాకు లేదు, ఉంటే వేసుకోండి. తెల్లపిండి రొయ్యల కూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా